గాయస్ ఇగో ఈరోజైతే మన లక్ష్మీ తాత వాళ్ళ బాయ్ కాడికి అయితే వచ్చేసరికి అయితే మన లక్ష్మీ తాత ఇక నిమ్మలంగా బాయ్ కాడ పడుకుండు, అలసిపోయి పడుకుండు గాయస్. ఇక పొలం కాడ పని చేసి ఇక నిమ్మలంగా ప్రశాంతంగా అయితే వండుకోండు. ఇక చూడుర్రి మీరే. ఇదంతా మన లక్ష్మీ తాత వాళ్ళ బాయ్. ఈయన ఇక పని చేసి ఇక ప్రశాంతంగా వండుకోండు. ఇప్పుడైతే లేపుతా ఇక లక్ష్మీ తాతని. తాత తాతవు ఏం చేస్తున్నావు? ఏం చేయాలి, పడుకోలే బాగా కదా. ఇప్పుడు ఎవరు దాకా ఇట్లా మాట్లాడితే ఏం అనుకోరు. ఇప్పుడు ఏం చేసినావు ఇంతసేపు? గడ్డి చూడు, గడ్డి కొట్టుకొస్తే గడ్డి వేసి వేసా, కట్టర కడిచారు గడ్డి. ఎవరు కోసాం? ఏ గడ్డి? ఇదంతానా? ఇదంతా మోసినావా? చూసిరా గాయస్, ఈ గడ్డి మోపులు అన్నీ మోసిండు, ఇంతసేపు మోసిండంట. ఇది మన లక్ష్మీ తాత సైకిల్. ఇది ఇక ఏడి పోయినాయి సైకిల్ మీద పోతాడు. ఎంత మంచిగా ప్రశాంతంగా వండుకుండు గాయస్ మన లక్ష్మీ తాత అయితే. ఇలాంటి నేచర్ ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరికైతే ఇలాంటి నేచర్లో ఇట్లా ప్రశాంతంగా పడుకోవాలని ఎవరెవరికైతుందో వాళ్ళు మాకు కామెంట్ చేయండి. పోతే సైకిల్ మీద పోతాడు, ఇక లేకపోతే ఇక ఈ ఎడ్ల బండి మీద పోతాడు గాయస్. ఏ పని ఉన్నా ఇక ఈ బండి మీద చేస్తాడు పోయి. ఇవైతే ఇక మన లక్ష్మీ తాత ఎడ్లివి. తాత వీడియో చేద్దాం దా. నాకు పోవాలి, ఏడి పోతావు? అడిగి అంటారు. ఇప్పుడు ఒక వీడియో చేసిపోదు పా. బండి కడతావు? ఏం బండి కడతావు? ఎట్ల బండా? ఎందుకు ఎడిపోతావు? ఎట్లకు నీళ్ళు తాపుతావా? తాపు ఎడిపోతావు? బండి కట్టాలి, పోవాలి. తిన్నావా? అన్నం తిన్నావా? తిన్నా, ఇద్దరు ఆడవరినా ఇప్పుడే. మన ఛానల్కి 40K సబ్స్క్రైబర్లు అయ్యారు. మన ఛానల్కి ఇక మన లక్ష్మీ తాతకి 40K సబ్స్క్రైబర్స్ అంటే కూడా తెలియదు గాయస్. కానీ ఇక వీడియోలు అయితే చేస్తుండు. వీడియోలు అవన్నీ ఏం తెలియదు అనే ఏదో ఇక చెయ్యి అంటే చేస్తున్నావు. ఈ తాళ్ళు ఎందుకే? గడ్డి కావాలి. అరే గడ్డి కడతావా? ఏదో పని చేస్తూనే ఉంటాడు గాయస్. ఇక రోజు అయితే మన లక్ష్మీ తాత ఒక్క నిమిషం కూడా నిమ్మలంగా ఉండడు. చూసిరు కదా, ఇప్పుడే ఇంతసేపు పడుకోండు, ఇగో ఇప్పుడే లేచిండు. ఇక బండి కొడతాడంట, ఎడ్ల బండి తీసుకుపోతాడంట, ఎడుకో పని ఉందంట. ఎడ్లని నిప్పుతుండు. ఇక ఏడి తీసుకోతావు ఎడ్లని? నీళ్ళు తప్పుతావా?
చూసిరా గాయస్ మన పల్లె ప్రకృతి. వీళ్ళు చేసే పని కింద ఎంత పని చేసినా ఎవరు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా వేస్టే. ఎందుకంటే నాకు తెలిసి రైతు వ్యవసాయం కింద ఎంత పెద్ద జాబ్ అయినా వేస్టే గాయస్. ఇక చూడు 2 ఎడ్లను పట్టుకొని మధ్యలో నిలబడి ఎట్లా పోతుండో మన లక్ష్మయ్య తాత. ఇంకా వీటికి నీళ్ళు దాపుతాడంట గాయస్. మొత్తం మీద అయితే ఇగో నీళ్ళు దాపించండు. ఇప్పుడు ఏం చేస్తావు మా తాత? గడ్డి కట్టాలి, గడ్డి పోవాలి, గడ్డి ఉట్టుకోవాలి, గడ్డం వేయాలి. ఏడేసావు గడ్డం? ఈయన వేసావా? గాయస్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మన లక్ష్మయ్య తాత ఎడ్లు చూడండి గాయస్. ఇగో వీటిని తీసుకొని రాగానే అవంతలు అవే వాటి ప్లేస్లోకి వెళ్ళిపోయి నిలబడ్డాయి. చూడండి ఒకసారి. మన లక్ష్మయ్య తాతకైతే పాపం ఆ ఎడ్లు మన లక్ష్మయ్య తాత కోసం చాలా కష్టపడ్డాయి గాయస్. ఇక వాళ్ళది ఎన్నేళ్ళ బంధమో ఏ జన్మల బంధమో కానీ చాలా కష్టపడ్డాయి మన లక్ష్మయ్య తాత కోసం అయితే ఆ ఎడ్లు. తాత ఈ ఎడ్లని అమ్మొద్దంటారు ఎవరు జీవితంలో కూడా. అమ్మొద్దు అదే అంటున్నా. జీవితాంతం నువ్వు ఉన్నన్ని ఏండ్లు అవి అట్లనే ఉండాలి. అందరు చెప్తుర్రు లక్ష్మయ్య తాత అని అమ్మకని చెప్పు అని అందరు కామెంట్ పెడుతుర్రు యూట్యూబ్లో. ఉన్నన్ని రోజులు వీటిని మంచిగా అంటే చూసుకో. వీటిని మొత్తమే అమ్మొద్దు అంటుర్రు. అమ్ముతావా? ఇటు చూసి చెప్పు, ఇలా చెప్పు. నేను సచేంత వరకు సచేంత వరకు ఇట్టే ఉండాలి. చూసినావా గాయస్, ఈ ఎడ్లు ఆయన ఉన్నన్ని రోజులు వీటిని కాపాడుకుంటాడట. కానీ అమ్మడము అలాంటి పనులు అయితే చేయడంట గాయస్. అమ్ముడు ముచ్చటే లేదు, అమ్మే ప్రసక్తే లేదు. గాయస్ ఇగో మన లక్ష్మయ్య తాత అయితే ఇక బండి ఎక్కిండు. ఇక బండి తీసుకొని పోతాడంట ఏడుకో. చూడురు గాయస్, ఆయన ఎక్కగానే ఇక వాహనం అయితే తయారైంది, వెళ్తూనే ఉంది. బండి బయలుదేరింది. రైట్ లక్ష్మయ్య తాత. బండి తీసుకొని అయితే పోతుండు. ఏదో పని ఉందంట. ఏనో గడ్డేసుకొచ్చేది ఉందంట, పోతుండు గాయస్.